ఉన్నాము. ఈ ఉదయకాల సమయమునందు నాయకత్వానికి మార్పు ప్రాముఖ్యమైనది అను అంశమును మనము ధ్యానము చేసుకునబోతూ ఉన్నాం. కనుక సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమునందు ప్రతి మానవుని యొక్క జీవితంలో ఈ మార్పు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకనగా పరిపక్వత చెందుతున్నటువంటి సంఘము లేదా దేవుని ప్రజలు, అలాగున్నే నాయకులైనటువంటి వారు ఈ పునరుత్పత్తికి మార్పు చాలా అవసరమై ఉన్నది. ఎందుకనగా నాయకులు మరియు అనుచరుల జీవితాలలో మార్పు అవసరము చాలా ఉన్నది. మార్పు యొక్క ఆవశ్యకతను ఈ ప్రాతకాల సమయ నందు మనము ధ్యానము చేయుదాం. ఎందుకనగా మార్పు యొక్క అనుభవము తరచుగా బాధాకరమైనదిగా ఉంది. ఎందుకంటే ఇది మరణముతో సమానముగా ఉంది. దురదృష్టవశాత్తు నాయకులు మార్పు ప్రక్రియలో ఇతరులు అనుభవించే బాధను విస్మరిస్తూ ఉన్నారు. మార్పు ద్వారా ఇతరులను ఎక్కువ సున్నితత్వముతో నడిపించడానికి నాయకులు సిద్ధమవుతూ ఉన్నప్పుడు అవసరమైన మార్పు యొక్క బాధాకరమైన అనుభవాన్ని స్వీకరించడానికి ఈ సమావేశము మనకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాల సమయమునందు నాయకత్వానికి మార్పు ప్రాముఖ్యమైనది అన్న అంశాన్ని మనము దృష్టిలో ఉంచుకోగలిగితే ఇది కేవలము మన వ్యక్తిగత జీవితంతో పాటు సంఘ జీవితంలోను, కాన్ఫరెన్స్ జీవితంలోను కూడా ఈ నాయకత్వంలో మనము ఎలాంటి మార్పు చెందాలి, చెంది ఉన్నాము లేదా చెందవలసి ఉన్నది అన్నటువంటి ఈ 3 కాలాలకు సంబంధించిన నీ మార్పును నీవు గమనించవలసిన వాడవై ఉన్నావు. దేవుని సంఘమా, ఈ మార్పు ఏ మానవుడైనను కూడా సునాయాసముగా అంగీకరించడానికి ఇష్టపడడు. ఎందుకంటే ఇంత క్రితమే మనము ఒక మాటను అనుకొని ఉన్నాం. ఈ మార్పు మనిషి యొక్క జీవితంలో ఎలా కనిపిస్తుంది అంటే అది మరణంతో సమానముగా కనిపిస్తూ ఉన్నది అని జ్ఞాపకము చేయిస్తూ ఉన్నాడు. మరణము అన్న వెంటనే ఈ ప్రాతకాల సమయమునందు పాస్టర్లము లేదా నాయకులమైనటువంటి మనము కూడా లోకానుసారంగా పొద్దున్నే ఈ మరణం ఏందిరా అనేటువంటి ఆలోచన కూడా చాలా మంది చేయవచ్చు. అయినప్పటికీ ఈ మరణము అనున్నది మనిషి యొక్క జీవితంలో జరగకపోతే ఆ వ్యక్తి ఎందులోనూ కూడా బుద్ధిని సాధించలేడు అన్నది ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 12వ అధ్యాయము 23-24 వచనాలలో కూడా ఆ సత్యాన్ని చూస్తూ ఉన్నాం. స్వయాన యేసుక్రీస్తు వారే ఈ సత్యమైనటువంటి మాటలను మనకు జ్ఞాపకము చేయిస్తూ ఉన్నాడు. కనుక సహోదరుడా, నేటి దినమందు మన నాయకత్వానికి మార్పు ప్రాముఖ్యమైనదని మనము మనసులో ఉంచుకొని ఒకసారి పాత నిబంధన గ్రంథములోనికి మనము ఉన్నట్టయితే ఇటు పాత నిబంధన గ్రంథములో ఒక సత్యాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈవెందో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా మోసే ఇట్టి నాయకత్వపు మార్పుకు అంగీకరించడానికి ఎన్నో ఆటంకాలను దేవుని ముందు కనపరుచుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక దేవుని ముందే ఇలాంటి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి వ్యక్తులు నేటి దినమందు మనుషుల యొక్క ఆలోచనలను అనుసరిస్తారా, మనుషుల యొక్క మాట చొప్పున నడుస్తారా? అంటే దేవునికి లోబడినటువంటి వాడు, దేవుని మాటని అంగీకరించినటువంటి వాడు ఎలా నాయకత్వానికి మార్పును స్వీకరిస్తాడు? ఎందుకంటే నూతనమైనటువంటి నాయకత్వము చేయాలి, చేపట్టాలి అని అంటే తప్పనిసరిగా అతని జీవితంలో మార్పు సంభవించాలి, లేదా అతని
లింక్ మిస్ అయింది. ఫోన్ చేయండి, సార్కు ఫోన్ చేయండి. పాస్టర్ గారు అన్మ్యూట్ చేసుకోండి, నాగవర్ధన్ పాస్టర్ గారు. యా, ప్లీజ్ కంటిన్యూ. దేవుని నాయకత్వానికి మనము లోబడవలసిన వారమైంటున్నాం. అందుకే మోషే యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు లేదా పరిశీలించినప్పుడు మోషే ఏ విధముగా దేవునికి లేదా ఆయన తలంపులకు లేదా ఆయన అనుగ్రహించుచున్న బాధ్యతను స్వీకరించడానికి మోషే అంగీకరించడానికి అడుగు వెనక్కి వేయిచూ ఉంటూ ఉన్నాడు. కారణం, తను లౌకిక సంబంధమైనటువంటి ఈ జీవిత గమనములో అదే మంచిగా ఉంది లేదా దానికే అలవాటు పడి ఉంటూ ఉన్నాడు. ఒక అలవాటు నుండి మరి యొక్క నూతనమైనటువంటి అనుభవములోనికి వెళ్ళాలి అంటే ఎవరము కూడా అంత సునాయాసముగా అట్టి నూతనమైనటువంటి అనుభవంలోనికి లేదా నూతనమైనటువంటి నాయకత్వంలోనికి మనము వెళ్ళలేము అన్నది సత్యమైనటువంటి మాట ప్రియులారా. అందుకే మనం ఒకవేళ ఆ విధముగా నూతనమైనటువంటి మార్పును కలిగి ఉండాలి అంటే తప్పనిసరిగా మనలో మార్పు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్టి మార్పును మనము అంగీకరించిన దినమునందు మాత్రమే మనము నూతనమైనటువంటి నాయకత్వంలో పరిపక్వతను చెంది ఫలాన్ని తీసుకొని రాగలము. ఇది మన వల్ల అయ్యేటువంటి పని కాదు, కానీ కేవలము దేవుని యొక్క మాటకు లోబడి ఆయన అప్పగించినటువంటి ఆ నాయకత్వపు బాధ్యతను లేదా నాయకత్వం కొరకైనటువంటి మార్పును నీవు స్వీకరించగలిగినట్లయితే ఫలమును అనుగ్రహించువాడు దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకే ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని లేదా మొదటి వచనం మొదలుకొని 14వ వచనం వరకు మనము గమనించినప్పుడు ఈ మోషే యొక్క జీవిత గమనము ఏ విధముగా ఉన్నదో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోనండి. ఇతడు నాయకుడేనా అంటే ఒక రకంగా చెప్పాలంటే నాయకుడే, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకత్వంలో ఉన్నాడా? కాదు. కానీ ఫరో రాజ్యాధికారము కింద రాకుమారునిగా అధికారమును కలిగినటువంటి వాడై ఉంటున్నాడు. ఇది లౌకిక సంబంధమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి నాయకత్వము అయినా అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. అందుకే మరలా ఏ నాయకత్వంలోనికి వెళ్ళి ఉంటూ ఉన్నాడు అంటే గొర్రెలకు నాయకుడుగా ఉండుటకు వెళ్ళి ఉంటూ ఉన్నాడు. ఇది 2 రకాలుగా మనము చూచుచూ ఉంటూ ఉన్నాం. ఆ దినములలో మోషే యొక్క నాయకత్వములో లేదా మోషే యొక్క జీవితంలో ఉన్నటువంటి నాయకత్వము, ఆ తదుపరి తను చేయుచున్నటువంటి నాయకత్వము లేదా పెత్తనము ఎవరి మీద చేయుచున్నాడంటే గొర్రెల మీదనే చేయుచు ఉంటూ ఉన్నాడు. గనక అది దేవునికి ఇష్టమైనదా? కాదు. కేవలము కాపరి అయినటువంటి మోషేకు మాత్రమే ఇష్టమైనటువంటిది. ఎందుకనగా ఇక్కడ గొర్రెలకు కాపరిగా ఉంటూ ఉన్నాడు. అవి తిరిగి చెప్పను లేవు, అవసరత ఏముందో చెప్పను లేవు, బాధ ఏముందో చెప్పను లేవు. అది ఏది ఏమైనప్పటికీ కూడా కాపరి అయినటువంటి మోసే గ్రహించి చేస్తే తప్ప దానికి ఉపయోగము లేదా ఆ గొర్రెలు అనబడుచున్నటువంటి సంఘము కావచ్చు, ప్రజలు కావచ్చు, కుటుంబము కావచ్చు, అది ఎవరైనాను కూడా నాయకుడు అనబడుచున్నటువంటి వాడు గ్రహించి వాటికి ఉపయోగకరమైనటువంటి పనిని చేస్తే తప్ప వాటికి ఉపయోగము ఉండదు. కానీ ఆ గొర్రెలను పోలినటువంటి నేటి ప్రజలు ఎవరైతే ఉంటూ ఉన్నారో ఆ గొర్రెలుగా ఉండినంత వరకు ఇలాంటి నాయకులు కొనసాగుతూనే ఉంటారు. అట్టి నాయకత్వాన్ని విసర్జించడానికి వారు అంగీకరించరు. కానీ దేవుడు ఎన్నుకొనినప్పుడు తప్పనిసరిగా అట్టి వారి ఆ నాయకత్వము నుండి వారిని మార్పు చెందించి మరీ ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను అప్పగించడానికి దేవుడు ఎన్నుకుంటున్నదే ఈ నాయకత్వము. అందుకే ప్రియ దేవుని సంగమా,
మోషే యొక్క జీవిత గమనములో మార్పు సంభవించి ఉంటూ ఉన్నది. ఆ మార్పు ఎలాంటి మార్పు ఒకసారి మనము జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకంటే మోషే యొక్క జీవితంలో ఈ నాయకత్వపు బాధ్యతను కొనసాగించడానికి ఈ మార్పు బహు గొప్పదిగా ఉంటూ ఉన్నది. రాజుగా ఉండినప్పుడు జరిగిన మార్పును గమనిస్తే ఉన్నతమైనటువంటి స్థితిలో నుండి దిగజారినటువంటి స్థితిలోనికి లేదా అతి తక్కువ స్థితిలోనికి నడిపించబడి ఉంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఇంత క్రితము ఉన్నదానికంటే కూడా అత్యధికమైనటువంటి బాధ్యతను లేదా నాయకత్వాన్ని అప్పగించడానికి దేవుడు సిద్ధపడి ఉంటూ ఉన్నాడు. అయితే ఆయన సిద్ధపాటు కొరకు మనము అంగీకారాన్ని తెలుపగలిగినట్లయితే లేదా ఇష్టానుసారముగా మనము వెళ్ళగలిగినట్లయితే మనము తప్పనిసరిగా గొప్ప ఉపకరణముగా మార్చబడతాము. ఏ విధముగా అనగా కమ్మరివాని చేతిలో ఉన్నటువంటి ముడి సరుకు అయిన ఇనుము ఏ విధముగా కమ్మరివానికి లోబడుతూ ఉందో ఆ కమ్మరివాడు ఆ ఇనుమును కొలిమిలో ఉంచినప్పుడు అది తనకు అనుగుణముగా మార్చబడుతుంది. ఈ కొలిమిలో కాల్చబడినటువంటి ఇనుము ఇప్పుడు ఆ కాపరి లాంటి కమ్మరి వాని చేతిలో ఒక గొప్ప ఉపయోగకరమైనటువంటి పనిముట్టుగా మార్చబడుతుంది. ఆ తదుపరి దాని పనితనాన్ని అది కనపరచగలుగుతూ ఉంది. ఇక్కడ మనము చేయవలసినటువంటిది ఏమిటంటే కేవలము దేవుడు అనబడుచున్నటువంటి కమ్మరి వాని చేతిలో మనము ముడి సరుకు అయినటువంటి ఇనుప ముక్కగా ఉండవలసిన వారమైంటూ ఉన్నాం. తన ఇష్టానుసారంగా మలుసుకొనుట కొరకు మనల్ని మనము ఆయనకు అప్పగించుకునవలసిన వారమైంటూ ఉన్నాం. ఇప్పుడు మనను ఆయన మార్చడానికి సిద్ధపడుతూ ఉంటున్నాడు. ముడి సరుకుగా ఉన్న మనము ఇప్పుడు ఉపయోగకరమైనటువంటి ఒక పనిముట్టుగా మార్చబడుతూ ఉంటూ ఉన్నాం. అదే నాయకత్వము, కుటుంబ నాయకత్వము, సంఘ నాయకత్వము, సమాజ నాయకత్వము లేదా మన కాన్ఫరెన్స్ నాయకత్వము అయి ఉండవచ్చును. అందుకే దేవుడు ఈ దినమందు నీకు నాకు జ్ఞాపకము చేస్తున్నటువంటి సత్యము ఏమిటి అంటే నాయకత్వానికి జీవిత గమనములో మార్పు తప్పదు అని దేవుడు సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకనగా ఈ సత్యాన్ని మనము గమనించినప్పుడు ఈ సత్యంలో కొన్ని ప్రాముఖ్యతలను కూడా మనము గమనించగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ 10వ వచనములోనికి మనము వచ్చినప్పుడు 3వ వచనాన్ని 10వ వచనాన్ని మనము గమనిస్తే సాకులు చెప్పినటువంటి ఈ మోషే కూడా ఎలాంటి సాకులు చెబుతూ ఎలా ఈ మాటలను సెలవిస్తూ ఉంటున్నాడో గమనించండి. 10వ వచనంలో స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తాడు. 4:10లో మనం అట్టి సత్యాన్ని చూస్తూ ఉంటూ ఉన్నాము ప్రియులారా. 4వ అధ్యాయము 10వ వచనము అలాగునే 3వ వచనంలో ఉన్నటువంటి 3వ అధ్యాయము 3వ వచనంలో ఉన్నటువంటి మాటలను కూడా మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు అంటే తను సాకులు ఎన్ని చెప్పినప్పటికీ కూడా 10వ వచనంలో అంటాడు కదా, ప్రభువా నీవు ఎవరిని పంప తలంచితివో వానినే పంపుము అనేటువంటి మాటను మనకు జ్ఞాపకము చేయించు ఉంటూ ఉన్నాడు. ఏమంటాడు? సాకులు, బలహీనతలు, తిరస్కారములో అంగీకారాన్ని కనపరిచినటువంటి వాడు మోసే. అనగా వద్దు వద్దు అంటూనే ఆయన యొక్క మాటలకు లోబడుతూ ఉన్నటువంటి అంగీకారాన్ని మనము గమనించగలుగుతాం. ఆడ తిరస్కరించాడు అనేటువంటి మాటనే చూస్తూ ఉంటూ ఉన్నాం. కానీ ఒక మాట దేవునిపై వేస్తూ ఉంటూ ఉన్నాడు. నీవు ఎవరిని పంపతలంచి ఉన్నావో వానినే పంపు. అనగా నేను చెప్పేటువంటి సాకులను చెప్పి అంటున్నాను. నువ్వు పంపవలసినటువంటి వానిలో నేను కూడా ఉండినట్లయితే అది నాకు కూడా వర్తిస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని, అనగా మనం ఆ పదంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని లేకుంటే అంగీకారాన్ని మనము గమనించగలుగుతాం. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశంలో కేవలం మోషే మాత్రమే ఉన్నాడా అంటే కాదు, మోషేతో పాటు అహరోను కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ మాట ద్వారా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. నాయకులముగా ఉండాలి అంటే తప్పనిసరిగా మనలో మార్పు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాయకత్వానికి ఈ మార్పు లేకపోయినట్లయితే
ఆ వ్యక్తి నాయకుడుగా కొనసాగజాలడు. ఎందుకనగా ఈ సంఘములో సమాజములలో ఉంటున్నటువంటి నాయకులు అనబడుచున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలము గొర్రెలను పోలినటువంటి వారై ఉంటూ ఉన్నారు. ఒకవేళ దేవుడు మోషేను నాయకునిగా పిలుచుటకు ఆ గొర్రెల మీద కాపరిగా లేకుంటే గొర్రెల మీద నాయకుడిగా ఉండినటువంటి వాడిని ప్రజల మీదకి నాయకునిగా నడిపిస్తూ ఉంటూ ఉన్నాడంటే దానిని మనము గ్రహించవలసిన వారమైంటూ ఉన్నాం. ఎందుకంటే నేటి దినములలో నాయకులు లేదా కాపరులు అనుకునబడుతున్నటువంటి వారు సైతము కూడా ఎవరికి లోబడుతూ ఉంటూ ఉన్నారు అంటే తమను పిలిచినటువంటి దేవునికి. ఇక్కడ మోసే మోసే అని మోసేని పిలుస్తూ ఉంటున్నాడు దేవుడు. అలాగున్నే దేవుని యొక్క స్వరానికి ప్రతిస్పందించి ఉంటూ ఉన్నాడు మోసే. కానీ నేటి దినంలో ఈ కాపరులు అనబడుచున్నటువంటి వారు లేదా నాయకులు అనబడుచున్నటువంటి వారు, ఈవెన్ అది సంఘంలో ఉండేటువంటి నాయకులు కావచ్చు లేదా కాపరులుగా ఉండేటువంటి నాయకులు కూడా కావచ్చు, ఎవరికి లోబడుతూ ఉంటున్నారు, ఎవరి స్వరాన్ని వింటూ ఉన్నారు అంటే నేటి దినములలో కేవలము గొర్రెలను పోలినటువంటి నాయకులు మాత్రమే కాపరులుగా ఉంటూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. లౌకిక సంబంధమైనటువంటి మామ మాట వినడానికి మోసే ఇష్టపడుతూ ఉన్నాడేమో, లేదా మామ అప్పగించినటువంటి కాపరత్వానికి మోసే ఇష్టం కలిగి ఉంటూ ఉన్నాడేమో. దేవుని యొక్క స్వరాన్ని అనగా మహానాయకునిగా చేయడానికి దేవుడు పిలుస్తూ ఉంటుండగా దేవుని స్వరానికి మోసే ప్రాముఖ్యతనిచ్చి ఉంటున్నాడు. మామ అప్పగించిన నాయకత్వాన్ని తృణీకరించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. కానీ నేటి దినములలో అలాంటి వారందరూ కూడా స్టిల్ టుడే ఈ రోజు వరకు కూడా కేవలము మామ అయిన ఇత్రో మాట విని అట్టి గొర్రెలపై నాయకత్వము చేయట కొరకు మాత్రమే అలాంటి మామ లాంటి నాయకులను అనుసరించుచున్న కాపరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇంత క్రితమే జ్ఞాపకం చేసి ఉన్నాం. మోసే గొర్రెలకు బుద్ధి లేని గొర్రెలకు నాయకుడై ఉంటూ ఉన్నాడు, స్పందించలేని గొర్రెలకు నాయకుడై ఉంటూ ఉన్నాడు. నేటి దినంలో కూడా అలాంటి నాయకత్వము చేయుచున్నటువంటి వారిలో ఈ క్రైస్తవ్యంలో చాలా మంది ఉంటూ ఉన్నారు. నా గుంపు నా మాట వింటే చాలు, నేను దేవుని మాట వినాల్సిన అవసరత ఏ మాత్రము కూడా లేదు. ఎందుకనగా నేను గొర్రెలకు మాత్రమే కాపరినై ఉంటూ ఉన్నాను. కాబట్టి మా మామ ఇత్రో నాకు ఈ బాధ్యతనిచ్చి ఉంటూ ఉన్నాడు. మా మామ ఇత్రో ఇచ్చిన ఈ బాధ్యత ద్వారానే నేను సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాను అనేటువంటి దృష్టిలో నీవు ఉండినట్లయితే నీ నాయకత్వము ద్వారా దేవుని యొక్క పిలుపుకు ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు అన్నది సత్యమైనటువంటి విషయము ప్రియులారా. అందుకే దేవుడు ఈ దినమందు నీతో నాతో జ్ఞాపకము చేస్తున్న సత్యము ఏమిటి అంటే నాయకత్వము చేపట్టాలి అన్నటువంటి వాని యొక్క జీవితంలో తప్పనిసరిగా మార్పు అవసరమైంటూ ఉన్నది. ఈ మార్పు మన జీవితంలో పదే పదే వస్తూనే ఉంటుంది. దేవుడు పదే పదే నిన్ను ఆ పనికి తగిన పనిముట్టుగా వాడుకోవడానికి నిన్ను మార్చుకునబోవచ్చు ఉంటూ ఉన్నాడు. దానికి నీవు అంగీకారం తెలిపేవాడవై ఉన్నావా లేదా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు అనగా ఇదే యేసుక్రీస్తుల వారు తన మరణ పునరుత్థానాంతరము తన శిష్యులకు అదే మాటను జ్ఞాపకం చేసి అంటూ ఉన్నాడు. 21వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు పేతురు ఆ 12 మందికి నాయకుడుగా కనిపించుతూ ఉంటూ ఉన్నాడు. నాయకుడు వెళ్ళినటువంటి మార్గంలోనే నేటి నాయకులైనటువంటి వారు వెలుచూ ఉంటున్నారు. ఎక్కడికి వెళతాము? మా ప్రవృత్తి ఏదైతే ఉండేనో దాని దగ్గరికి మేము వెళతాము అని పేతురు అనుకునినప్పుడు మిగతా వారందరూ కూడా అన్నా పేతురు, నీవు ఎటు వెళితే మేము అదే మార్గంలో వెళ్తామని చెప్పి మిగతా 10 మంది కూడా పేతురును అనుసరించడానికి సిద్ధపడి ఉంటున్నారు. నేటి దినములలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అలాగున్నే ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి నాయకులు, సేవకులు కావచ్చు, వారు ఎవరైనాను కూడా పేతురు లాంటి పడిపోయిన వారిని అనుసరించుట కొరకే మిగతా 10 మంది పాస్టర్లనండి, నాయకులనండి, పెద్దలనండి, విశ్వాసులనండి, మరి ఎవరైనానో మీరు టైటిల్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. కానీ వారందరూ ఎక్కడికి వెళుతూ ఉన్నారంటే పడిపోయిన పేతురు యొక్క మార్గములో వెళుతూ ఉంటున్నారు. వారి జీవిత గమనములో క్రీస్తు యొక్క మార్పుకు వారు అంగీకారాన్ని తెలపలేకపోవచ్చు ఉంటున్నారు ప్రియులారా. అందుకే 21వ అధ్యాయంలో దేవుడు వారికి ప్రత్యక్షమై చేసిన కార్యములను చూస్తూ ఉంటున్నాము. దానికంటే ప్రాముఖ్యంగా
వీళ్ళ యొక్క తొందరపాటుకు లేకుంటే ఇప్పుడు ఇంక ఏదో పొడి చేస్తాము అన్నట్టుగా ఆయా కార్యాలు చేయుట కొరకు వారు ప్రయాసపడి ఉంటూ ఉండవచ్చు. అందుకే అపోస్తుల కార్యంలోనికి మనము వచ్చినప్పుడు 3వ వచనము నుంచి, మొదటి అధ్యాయము 3వ వచనము నుంచి మనము గమనిస్తే ఈ సత్యాన్ని చూస్తాము ప్రియులారా. 11వ వచనం మధ్యలో మనము క్రీస్తు యొక్క సంభాషణను శిష్యులతో చూస్తూ ఉంటున్నాం. ఏమంటూ ఉన్నాడంటే, అంటిల్ పరిశుద్ధాత్మను మీరు పొందు పర్యంతం వరకు ఇక్కడనే ఉండండి. మీరు పరిశుద్ధాత్మను పొందిన తదుపరి మీరు భూదిగంతముల వరకు వెళుతారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడి దాకా మీరు వెళ్ళాలి. ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళగలిగినటువంటి పనిముట్టుగా మిమ్మల్ని నేను సిద్ధపరచబోచు ఉన్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి ప్రియ దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క నాయకత్వం లేదా దేవుడు అప్పగించబోచున్నటువంటి ఈ నాయకత్వానికి మార్పు ప్రాముఖ్యమైనదని నీవు అంగీకరించినట్లయితే ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యొక్క సముఖములో మోకరించి ఆయనతో నీవు నీ సంభాషణను కొనసాగించు. అప్పుడు తప్పనిసరిగా ఆయన ఉద్దేశం ఏమిటో నీవు గమనించగలుగుతావు. ఆయన ఉద్దేశాన్ని ఎరగకుండగా నీలో మార్పు సంభవించదు. నీలో మార్పు సంభవించకుండగా ఆ నాయకత్వాన్ని నీవు సరిగా కొనసాగించలేవు అన్నది ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ ఉదయకాల సమయమున దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేసినటువంటి ఈ మార్పును మనము అంగీకరించవలసిన వారమై ఉన్నాము. ఏ సాకులు చెప్పక అంగీకారాన్ని తెరపవలసిన వారమై ఉంటున్నాం. అందుకే 4:10 ఉన్నటువంటి మాట చొప్పున మనమందరము కూడా, ప్రభువా నీవు ఎవరిని పంపదలుచుతివో వానినే పంపుము అని మోసే పలికిన విధముగా అది నీ ఎడల దేవుని సంకల్పమై ఉన్నది కాబట్టి నిన్ను పంపి ఉంటూ ఉన్నాడు. ఒకవేళ నీకు అవకాశం ఇచ్చుట కొరకు దేవుడు వచ్చి ఉండినట్లయితే నువ్వు ఎవరిని పంపదలసి ఉన్నావో వాన్నే పంపు అంటే అప్పుడు నిన్ను విడిచిపెట్టి అహరోన్ని మాత్రమే పంపుతాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకనగా నీవు ఆయన ఉద్దేశానికి వ్యతిరేకముగా అంగీకరించినట్టుగా నీ విశ్వాస జీవితాన్ని లేకుంటే నీ నాయకత్వపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. కాబట్టి అది సంఘములో, సమాజంలో, మరి ఎక్కడైనాను సరే దేవుని చిత్తానుసారమైనటువంటి నాయకత్వానికి ప్రాముఖ్యతను అనుగ్రహించు. ఈ పబ్లిక్ యొక్క నాయకత్వానికి లేదా గొర్రెలను నడుపుచూ ఉన్నటువంటి నాయకత్వము నీకు అక్కరలేదు సహోదరి సహోదరుడా. గొర్రెలను నడుపుట కొరకు గొర్రెలను పోలిన నాయకులు ఉంటారు. కానీ దేవుడు మనల్ని అలాంటి గొర్రెలను నడిపించుట కొరకు ఎన్నుకొనలేదు. అది మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మనము రాజుల ముందుకు వెళ్ళి ఆ రాజ్యాన్నే నడిపించవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని యొక్క రాజ్యములోనికి. అలా లౌకిక సంబంధమైనటువంటి లేదా ఫరో రాజ్యంలో ఉన్నటువంటి జనులను దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించుట కొరకు ఎలాంటి నాయకత్వపు బాధ్యత, ఎలాంటి నాయకత్వపు శక్తి సామర్థ్యములు, ఎలాంటి నాయకత్వపు బుద్ధి జ్ఞానములను మనము కలిగి ఉండవలెనో దేవుడు ఇక్కడ మనకు వివరించి ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క అట్టి మాటల చొప్పున మనమందరము కూడా మనకు అప్పగించినటువంటి ఈ నాయకత్వాన్ని దేవుని చిత్తానుసారంగా కొనసాగించుదాం. దేవుడు అలాంటి భాగ్యము కూడిన మనందరకు, మరీ ప్రాముఖ్యంగా కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా దేవుడు అనుగ్రహించి మహిమను స్వీకరించునుగాక. ఆమెన్. ఆమెన్.